జీవితం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి అంటే అసలు ఉపనిషత్తులే వినాలి. ఉపనిషత్తుల గురించి తెలుసుకోవాలి. మరి ఈ జీవన సాఫల్యం గురించి ముఖ్యంగా కేనో ఉపనిషత్తు ఏం చెప్తుంది? చెప్పండి గురువుగారు. నేనెప్పుడో అన్నాను. ఏమిటంటే యుద్ధం జేయాలి అంటే శూరులు గావాలి. హ్మ్. ఉపనిషత్తులు చెప్పాలంటే ధీరులు గావాలి. ధీరులు కావాలి. తప్పదు. అంటే ఆ! ధైర్యం గావాలని అంతే. హ్మ్. బుద్ధి, జ్ఞానం ఉండాలి అని చెప్పడం అన్నమాట. హ్మ్. ఇక్కడ ఇది చాలా మంచి ప్రశ్న ఇది. జీవితంలో సాఫల్యాన్ని పొందాలి. హ్మ్. సాఫల్యాన్ని పొందకపోతే జీవితం వ్యర్థం. ఈ హ్మ్. మానవ జీవితం గూడా వ్యర్థం అన్నమాట. హ్మ్. కాబట్టి ఇక్కడ మనకి ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ఇహ చేత్ అవేదీత్ అథ సత్సమస్తే. హ్మ్. ఈ జన్మలో ఆత్మను మనం తెలుసుకోకపోతే, అంటే ఈ జన్మలో పరమాత్మను మనం తెలుసుకోకపోతే, హ్మ్. ఈ జన్మ ఫలవంతము కాలేదని భావించాలి. అంటే భగవంతుని తెలుసుకుంటే జన్మ సాఫల్యము అన్నమాట. హ్మ్. ఒకటే దీనికి సమాధానం. భగవంతుని తెలుసుకుంటే జీవిత సాఫల్యం. భగవంతుని తెలుసుకోకపోతే జీవితం సాఫల్యం పొందినట్టు కాదు. హ్మ్. తర్వాత ఏమంటున్నాడు? నచేత్ అవేదీత్ మహతి వినష్టిహి. హ్మ్. ఇంకా చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటాడంటే ఒకవేళ నువ్వు తెలుసుకోకపోతే గొప్ప నష్టం కలుగుతుంది. ఎందుకు? మళ్ళీ మళ్ళీ మానవ జన్మ రాదు ఒకేసారి. హ్మ్. పరీక్ష అంటే 10వ తరగతి గురువుగారు పరీక్ష. ఇక్కడ ఒక విషయం మనకి 7 జన్మలు ఉన్నాయి అంటారు కదా! ఆ! ఉపనిషత్తుల ప్రకారం 7 జన్మలు లేవన్నట్టేనా ఆ! ఇప్పుడు దాంట్లో? 7 జన్మలు లేవు. ఓకే. ఉపనిషత్తుల ప్రకారం హ్మ్. ఉన్నవి మ ఉన్నవి జన్మలు ఏమిటంటే 2 జన్మలే. 2 జన్మలే. ఏమి పుట్టుకతో ఒకటి, తర్వాత జ్ఞానంతో ఒకటి. హుహు. 2 జన్మలే అమ్మా. హ్మ్. 2 జన్మలే. ఇక్కడ ఏమంటున్నాడంటే తెలుసుకుంటే జీవన సాఫల్యం, తెలుసుకోకపోతే చాలా నష్టం కలిగినట్టు లెక్క అని హ్మ్. చెప్తున్నాడు. హ్మ్. ఎందుకంటే మానవ శరీరం మళ్ళీ మళ్ళీ మనకు దొరకదు. హ్మ్. పరీక్ష రాసే పిల్లవాడు గూడా ఆ పరీక్ష ప ఆ పరీక్ష తప్పితే ఏమవుతుంది? మళ్ళా వెనకబడిపోతాడు హ్మ్. తప్పకుండా. కాబట్టి ఆ పరీక్ష తప్పకుండా రాయాలి. ఆ పరీక్షలో నెగ్గాలి. ఈ మానవ జన్మ గూడా ఒక పరీక్ష లాంటిదే. హ్మ్. కాబట్టి ఈ పరీక్షలో నెగ్గాలి. సఫలం అన్నమాట. హ్మ్. ఏ విధంగా పరీక్షలో అతడు నెగ్గాలి. పాస్ అవుతాడో, అదే విధంగా జీవితంలో గూడా పాస్ గావాల్సిన అవసరం ఉన్నది. హ్మ్. మళ్ళీ మళ్ళీ పరీక్షలు ఒకని కోసం పెట్టరు. హ్మ్. పరీక్ష సమయం వచ్చింది నీకు. హ్మ్. హ్మ్. అట్లాగే ఈ మానవ జన్మ భగవంతుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఈ జన్మను నువ్వు సార్థకం చేసుకోవాలే హ్మ్. అని ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది. భూతేషు భూతేషు విచింత్య ధీరాహ. ఎంత బాగా చెప్పాడో చూడండి. భూతేషు భూతేషు. ఇక్కడ హ్మ్. 2 పదాలున్నాయి. ఒక భూతేషు అంటే సమస్తమైన ప్రాణులు. హ్మ్. ఇంకో భూతేషు అంటే పంచభూతాలు. హ్మ్. అంటే ఈ జడ జడం అంటే తెలివిలేనటువంటి వస్తువులు గావచ్చు, హ్మ్. లేపోతే తెలివి కలిగినటువంటి ప్రాణులు గావచ్చు. హ్మ్. వీటన్నింటి యందు గూడా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవాలే. అంటే హ్మ్. సర్వాంతర్యామి భగవంతుడు అనే విషయాన్ని తెలుసుకోవాలే. హ్మ్. ఈ జన్మలో భగవంతుణ్ణి తెలుసుకోకపోతే జీవన సాఫల్యం లేదు. హ్మ్. తెలుసుకోకపోతే. తెలుసుకుంటే జీవన సాఫల్యం. అయితే మనం దానికి ఏం జేయాలే? అన్ని ప్రాణుల యందు భగవంతుణ్ణి చూడాలే. హ్మ్. అన్నింటా భగవంతుణ్ణి చూడమని చెప్తుంది. ఇది భారతీయ యమ్మ ధర్మ గ్రంథాలే. హ్మ్. భారతీయ ధర్మశాస్త్రం మాత్రమే ఈ విధంగా చెబుతుంది. హ్మ్. ఇప్పుడు మతాలు గాని, కులాలు గాని, వర్గాలు గాని, ప్రాంతాలు గాని వాళ్ళు హ్మ్. కొంతమంది ఏం చేస్తారు? నీవు వేరు, నేను వేరు అన్నమాట. నీ హ్మ్. దేవుడు వేరు, నా దేవుడు వేరు అని అంటున్నారు. హ్మ్. కానీ మనకు ఈ యొక్క ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే అందరి దేవుడు ఒకడే. అందరిలో ఉన్న దేవుడు ఒకడే. హ్మ్. ఇప్పుడు మామూలుగా మనకు ఇది నలుగురిలో నారాయణ అన్నారు. దాని ఆ! అర్థం ఏమిటి? నారాయణుడు నలుగురిలో ఉన్నాడని ఉన్నాడు. అర్థం అన్నమాట. హ్మ్. గుంపులో గోవింద అన్నారక్కడ. హ్మ్. గుంపంటే అందరిలో ఆ అదే గోవిందుడు గోవిందుడున్నాడు. ఉన్నాడని లెక్క. ఎంత మంచి పదాలు చూడండి. కాబట్టి హ్మ్. అందరిలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో వారు ధ్యానశీలులైనటువంటి వాళ్ళు. ఈ చరాచరాత్మకమైనటువంటి ప్రపంచమంతటా భగవంతుణ్ణి ఎవరైతే చూడగలుగుతారో హ్మ్. వాళ్ళు జీవన సాఫల్యాన్ని పొందినట్టు హ్మ్. అని ఇక్కడ అన్నమాట. అది ఈ విధంగా. అందుకే ప్రేత్య అస్మాత్ లోకాత్. ఎవరైతే ఆ విధంగా భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతారో, హ్మ్. ఆ తెలుసుకున్న తర్వాత వీళ్ళు శరీరాన్ని విడిచిపెట్టి వాళ్ళు మోక్షాన్ని పొందగలుగుతారు. మోక్షాన్ని పొందగలిగినటువంటి వాడు మాత్రమే జీవన సాఫల్యం పొందినట్టు చెందినట్టు లెక్క. అన్నమాట. హ్మ్. పరీక్ష రాసొచ్చినా అని గాదు చెప్పడం ఇక్కడ. హ్మ్. పరీక్షలో పాస్ గావాలి హ్మ్. తప్పకుండా. అది జీవన సాఫల్యానికి అర్థం అన్నమాట. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. జీవన సాఫల్యం ఏమిటి అనేది అసలు ఎలా జీవన సాఫల్యం పొందగలుగుతాం?
ఈ విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. మరి అందరికీ చేరవేయండి ఇలాంటి వీడియోస్ లైక్ చేసి. అలాగే గురువుగారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కేను ఉపనిషత్తుకు సంబంధించి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. నమస్తే.